శ్రీ గురుభ్యో నమ. ప్రేమజ్యోతి మాస్టర్ ఈకే గారి ఆధ్యాత్మిక ప్రస్థానంలోని విశేషములను మనకు చక్కగా తెలియచేయునటువంటి పరమపావనమైన గ్రంథము. అటువంటి ఈ గ్రంథమును మనము అధ్యయనం చేస్తూ ఉన్నాము. అందులో భాగంగా ఈరోజు అవతరణము అనే అధ్యాయంలోనికి మనము ప్రవేశిస్తూ ఉన్నాము. ముందుగా మాస్టర్ ఈకే గారి సూక్తులను మనకు అందించారండి రచయిత. ఆ తర్వాత అధ్యాయంలోనికి తీసుకువెళ్తారు. ఆ సూక్తులను ముందుగా చెప్పుకుందాం. ధర్మము వ్యక్తులుగా దిగివచ్చిన వారు అవతారమూర్తులు. అవతారము అన్నది దిగివచ్చే వెలుగుకు సంబంధించినది కానీ దేహానికి సంబంధించినది కాదు. జగద్గురువు ప్రణాళికను అనుసరించి నేను అనేక జన్మలను స్వీకరించి తిని పూర్వము నా కామ శరీరము భస్మము చేయబడుట చేత నాకు బాధ ఉన్నదో లేదో నాకే తెలియదు. ఈ శరీరము నేను కాదు కదా. మేము 14 మందిమి దిగి వచ్చాము. మా ప్రయత్నాలు మేము చేస్తున్నాము. అనేక విధముల దినచర్య సంప్రదాయములు కారణములుగా ఋషులు నడచిన పవిత్రమైన భారతదేశమునందు జన్మించుట నిశ్చయముగా వెలలేని అదృష్టము అని అర్థమైనది. జీవితమే ఒక పుస్తకం, సంవత్సరాలే దాని యొక్క సంపుటాలు, కాలమే దానిలోని కథ, నెలలు ఆ పుస్తకములోని అధ్యాయాలు, వారాలు దానిలోని పంక్తులు, నిత్య జీవన సంఘటనలు అది వ్రాయబడిన ఛందస్సు. నీ జీవిత చరిత్రను అనేక సంపుటాలలో బృహత్తర కావ్యంగా రచించు. రచించటం పూర్తి అయిన తరువాత ఒక్కొక్క సంపుటాన్ని చదువు. దానివల్ల వ్రాయబోయే సంపుటాల్ని ఇంకా బాగా రచించగలుగుతావు. అప్పుడు వాటిల్లోని క్లిష్టత తరిగి నీకు ఇతరులకు సుఖాన్ని అందించే స్పష్టత, వివేకము వ్యక్తమవుతాయి అని మనకు చక్కగా మాస్టర్ సూక్తులను ఇచ్చారండి. ఆ తర్వాత అధ్యాయంలోనికి మనము ప్రవేశిస్తూ ఉన్నాము. పరతత్వము ఆయా దేశాలలో అప్పటి అవసరములను బట్టి నామరూపాది లక్షణ లక్షితమై అవతరించుచుండును. ఈ అవతరణ వ్యూహము అనేక స్థాయిలలో భాషించును. కొన్ని అంశావతారములు, కొన్ని పూర్ణావతారములు. ఒక్కటే భగవానుని స్వయం వ్యక్తి. వీరుగాక ఔపదేశిక మార్గమున సంసార జీవులకు సంతరణమును ప్రసాదించుటకు, విజ్ఞానమును వెదజల్లుటకు కొందరు ఉద్భవింతురు. వీరిని ఆచార్య దేశిక మహాత్మాధ్యభిజ్ఞల చేత లోకము గౌరవించును. వీరందరికీ సామాన్యమైనది గురుతత్వము. వీరు పరమతత్వమునకు ప్రతీకలై, దార్శనికులై, మానవజాతి ఎడ సంపూర్ణ కరుణ వహించి వెన్నుతట్టి వెలుగు చూపి రేపటి తరమును బంగారము చేయుటకై సర్వస్వమును మదుపు పెట్టుదురు. సృష్టియందు పునరావృతమగుచున్న వీరి అవతరణ వృత్తాంతములు, చరిత్ర, భావములు, ప్రవచనములు, సాధన ఈ మొత్తము కలిసి కొన్నచో తరతరములకు తరుగని వెలుగుముద్ద. అట్టి వెలుగుముద్దకు ఈ యుగమున పేరు ఈకే. సాగదీసినచో అంటే ఈ ఫుల్ ఫామ్ చెప్పుకున్నాం. ఈకే అనేటువంటిది అబ్రివేషన్ కదండి. ఫుల్ ఫామ్ ఏమిటి అన్నదానికి ఇక్కడ మనకేం చెప్తున్నారంటే, సాగదీసినచో ఎక్కిరాల కృష్ణమాచార్య, మంత్రముగా ధ్యానించినచో ఎర్త్ కుండలిని లేక ఎటర్నల్ కింగ్డమ్. అంటే మాస్టర్ ఈకే అనేటువంటి పేరుకి కొత్త భాష్యాన్ని ఇచ్చారండి రచయిత. ఏంటండి ఆ కొత్త భాష్యం? ఎర్త్ కుండలిని లేక ఎటర్నల్ కింగ్డమ్.
వ్యక్తిగా చెంత చేరి మసలినచో మధుర భావముల తేట తేనెయూట వ్రేలు చూపినచో అది వెలుగుబాట. ఆయన సాంప్రదాయిక వేద విధుల కుటుంబమున పుట్టి సర్వ విజ్ఞానమును నేర్చి బ్రహ్మవిధులై లోకత్రయమునకు దీక్ష పూనినవారు. కవిగా, ఋషిగా, వక్తగా, ప్రవక్తగా, వైద్యునిగా, భవరోగ వైద్యునిగా, ఆచార్యునిగా, జగదాచార్యునిగా, ఇన్ని మాటలెందుకు, మన మధ్య మసలిన పరతత్వ ప్రతీకగా ఆయన అనన్యులు అన్న డాక్టర్ ధారా రామనాథ శాస్త్రి గారి మాటలు బహుముఖ ప్రజ్ఞాశాలులు. ప్రేమమూర్తులు అయిన ఈకే గారి తేజో దర్శనం చేయిస్తాయి. ఆయన మూర్తికి స్ఫూర్తికి దర్పణం పడతాయి. మహాత్ముల మహిమ నీటి కొలది తామర అంటారు. ఈకే లాంటి మహనీయుల గురించి సంపూర్ణంగా వ్రాయటం సాధ్యం కాకపోయినా వారిని గురించి విన్నంత, కన్నంత, అనుభూతికి అందినంత, ఆనందం అనుభవించినంత మేరకు ఆ ప్రేమమూర్తి విభూతిని ఈ చిన్న గ్రంథంలో సోదర బృందానికి అందించటానికి ప్రయత్నం చేస్తున్నాను. వివేకానందుని జీవిత చరిత్ర వ్రాయాలంటే వ్రాసేవాడు కూడా వివేకానందుడి అంతటి వాడై ఉండాలి అనే విమర్శకుని వాక్యాలని ప్రక్కన పెట్టి నా అనుభూతి నాది కనుక ఈ రచన చేస్తున్నాను. అంటే వివేకానందుని జీవిత చరిత్ర రాయాలంటే రాసేవాడు కూడా అంతటి వాడై ఉండాలి అనేటువంటిది ఒక మహానుభావుడు ఆ మాట అన్నట్టండి. ఆ మాటను పక్కన పెట్టి, అంటే నేను అంతటి వాడిని కాదు కదా, నేను మాస్టర్ ఈకే గారు అంతటి వాడిని కాదు, అందువల్ల ఆ మాటను పక్కన పెట్టి నా అనుభూతి నాది కనుక ఈ రచన చేస్తున్నాను అంటున్నారు రచయిత. వారి జీవిత ప్రస్థానంలో ప్రేమ సౌరభాలని వెదజల్లిన ఆధ్యాత్మిక విభూతిని ఆవిష్కరించిన కొన్ని ఘట్టాల్ని ఒక మాలగా కూర్చటమే ఈ రచయిత ధ్యేయం. 1926 సంవత్సరము ఆగస్టు 11వ తేదీ గుంటూరు జిల్లా బాపట్లలో శ్రీమాన్ అనంతాచార్య, శ్రీమతి బుచ్చమ్మ పుణ్య దంపతులకు వీరు జన్మించారు. తండ్రి గారు భగవద్గీత మథనం చేస్తూ సమన్వయం సిద్ధింపచేసుకొని ఆ మాధుర్యాన్ని అనుభూతం చేసుకునే రోజుల్లో ప్రభవించిన తనయునికి తండ్రి కృష్ణమాచార్య అని నామకరణం చేశారు. అంటే మాస్టర్కి ఆ పేరు ఎలా పెట్టారు అనేటువంటిది ఇక్కడ చెప్తూ ఉన్నారండి. వారి తండ్రి గారు భగవాన్ అనంతాచార్యుల వారు భగవద్గీతను మథనం చేస్తూ, అంటే చక్కగా ఆయన అధ్యయనం చేస్తూ సమన్వయం సిద్ధింపచేసుకొని ఆ మాధుర్యాన్ని అనుభూతం చేసుకునేటువంటి రోజుల్లో మాస్టర్ ఈకే గారు ఉదయించారటండి. అందువల్ల ఆ పేరు పెట్టారు అని చెప్తున్నారు. వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. వసుదేవసుతుడైన శ్రీకృష్ణుడు కంసచాణూరాదులను సంహారం చేసి తల్లిదండ్రులకు పరమానందం కూర్చి జగద్గురువు అయినట్లు కృష్ణమాచార్య కూడా తల్లిదండ్రులు సంతోషించే జగద్ధితమైన కార్యాలు నిర్వహించి జగద్గురువై యావత్ ప్రపంచానికి సనాతన ధర్మస్వరూపాన్ని వివరించారు. అనంతాచార్యుల వారు బాపట్ల వాస్తవ్యులైన వేద పయోధి బిరుదాంకితులు బ్రహ్మశ్రీ గొల్లపూడి లక్ష్మణ సోమయాజి వద్ద వేదం 82 పన్నాలు అధ్యయనం చేశారు. అంటే మాస్టర్ గారు తండ్రి గారండి. సింగరాయకొండ దగ్గర కల్కివాయి వాస్తవ్యులు విద్యావాచస్పతి విద్యారణ్య పంచానన బిరుదాంకితులు శ్రీమాన్ విక్రాల రామచంద్రాచార్యుల వద్ద యోగాభ్యాసము, ఋగ్వేద సంహిత, ఖగోళము, జ్యోతిర్విద్య, నిరుక్తము, పూర్వమీమాంస అభ్యసించారు. వ్యాయామ మల్ల విద్యలలో కూడా ఆరితేరారు. అంతేకాక వారు వేద సమన్వయ ఫలితంగా ఆయుర్వేదాన్ని కరతలామలకం చేసుకొని వేదంలోని మూలికా మణితంత్ర విద్యలతో వాటిని సమన్వయించుకొని చరక సుశ్రుతాదుల హృదయాన్ని అర్థం చేసుకొని ఆశ్చర్యకరమైన విధానంలో వ్యాధుల్ని నయం చేస్తూ ఉండేవారు. దానికి తోడు ఆయన ఎంఏ పాస్ అయినారు.
అయినా జన్మలో ఉద్యోగం చేయకూడదని నిర్ణయించుకున్న ధీరోదాత్తులు. వారి పితృత్వంలో గురుకులం లాంటి గృహ వాతావరణంలో ఆయన పెరిగారు. రామాయణ, భారత, భాగవతాది పురాణ ఇతిహాసాలతో పాటు వేద సంహితను, ఆయుర్వేదాన్ని తండ్రి గారి వద్ద నేర్చుకున్నారు. తల్లిగారి కృష్ణ భక్తిని సంక్రమింప చేసుకున్నారు. ఈ బాల్య దశలోనే వారి భావి జీవితాన్ని అద్భుతమైన రీతిలో నడిపించిన మాస్టర్ సివివి తొలి స్పర్శ వీరికి కలిగింది. వారి మాటల్లోనే చెప్పాలంటే 1922వ సంవత్సరము మాస్టరు సివివి గారు దేహమును విడిచిరి. 1926వ సంవత్సరమున నేను జన్మించి తిని. నాకు వారి సాన్నిధ్యము లభించిన విధానము చిత్రము. చిన్నతనమున 5 సంవత్సరముల వయస్సున ఒకనాడు మా తండ్రి గారు ఒక గ్రంథమును చదువుచుండిరి. అంటే మాస్టారి మాటల్లోనే మనకి చెప్తున్నారండి, మాస్టారే చెప్తున్నారు. మా తండ్రి గారు ఒక గ్రంథమును చదువుచుండిరి. అది చిరస్మరణీయులగు సివివి గారి ప్రత్యక్ష శిష్యులగు నారాయణ అయ్యర్ గారు రచించిన ది న్యూ యోగా అను గ్రంథము. దానిపై సివివి అను ఆంగ్లాక్షరములు పెద్ద అచ్చులో ముద్రింపబడి ఉన్నవి. నేను అప్పుడు ఏబిసిడీలు క్రొత్తగా నేర్చిన పాండిత్యము గలవాడనై సగర్వముగా ఆ అక్షరములను పైకి ఉచ్చరించి తిని. నాన్నగారు ఆ 3 అక్షరముల గూర్చి ఇట్లు చెప్పిరి: ఇది ఒక మంత్రము, ఒక మహానుభావుని పేరు. గ్రంథము తీసి మాస్టర్ గారి ఫోటోను చూపించిరి. నేను నమస్కరించి తిని. ఇలా మాస్టర్ సివివి గారి తొలి స్పర్శ వీరికి కలిగింది అని తెలియచేస్తున్నారండి. ఈరోజు ఇక్కడితో పూర్తి చేసుకుందాము. తర్వాత ఎపిసోడ్లో కూడా ఈ అధ్యాయంలోని విశేషములను మనము చెప్పుకుందాము అని సవినయముగా మనవి చేసుకుంటూ, స్వస్తి వాసుదేవా.